ఈ- ఇంతవరకు నాకు చెప్పండి, రామతీర్థంలో రాముని విగ్రహానికి అన్యాయం అపచారం చేశారు. తల తీసి ఎవరిని ఆ తల తీస్తున్న పదం వాడడం నాకు ఇష్టం లేక అపచారం అన్నాడు. మీరు అనేసారు కనుక చెప్పాల్సి వస్తుంది. సో కానీ మరి వాళ్ళని ఎవరిని శిక్షించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పండి. ఆ రోజుల్లో పెద్ద ఉద్యమంగా దాని గురించి అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారు, సిబిఐకి అప్పచెప్పారు. ఎవరిని శిక్షించారు చెప్పండి. తిరుపతి లడ్డు అపవిత్రం చేశారన్నారు, ఎవరిని శిక్షించారు చెప్పండి. ఇంతవరకు తిరుపతి లడ్డు కల్తీ గురించి సిట్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది? అసలు వార్తలు కూడా వస్తున్నాయి సిట్ గురించి? ఎక్కడ లేదు, ఏది లేదు. అంటే ఇదే కాదు, ఫైబర్ గ్రిడ్లో ఆరోపణలు వచ్చాయి, తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన. ఏం జరిగింది? దానికి చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డిని తీసేశారు, కానీ ఫైబర్ గ్రిడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ పైన చర్య జరగలేదు, తెలుగుదేశం ఆయన పైన చర్య జరిగింది. ఎవరి మీద చర్య జరిగింది?